శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి 1వ తారీఖు అంటే ఫిబ్రవరి 1, 2024 నుంచి 28 ఫిబ్రవరి 2024 వరకు గల గోచార గ్రహ సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఉద్యోగ వ్యాపార కుటుంబ విషయాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ ఏ గ్రహాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాయి, ప్రతికూలతలు తగ్గించుకోవడానికి ఏ పరిహారాలు పాటించాలి, ఇలా ద్వాదశ రాశుల విషయాల గురించి మనం ఈ వీడియోలో చర్చిద్దాం. ఫలితాలకు వెళ్లే ముందు అసలు గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో, ఏ గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. మేషరాశిలో గురు సంచారం జరుగుతోంది. కన్యలో కేతువు. ధనస్సులో కుజుడు ఫిబ్రవరి 4వ తారీఖు వరకు, తదుపరి ఉచ్చస్థితైన మకర రాశిలో సంచారం చేస్తాడు. శుక్రుడు ధనస్సులో 11వ తారీఖు వరకు, తదుపరి మకర రాశిలో సంచారం. మకరంలో రవి ఫిబ్రవరి 13 వరకు, తదుపరి కుంభరాశిలో సంచారం. బుధుడు 18 వరకు మకరంలో, 19 నుండి కుంభరాశిలో సంచారం సాగిస్తాడు. కుంభంలో శని భగవానుడు, మీనంలో రాహువు. చంద్రుడు చిత్తా నక్షత్రం కన్యారాశి నుండి సంచారం ప్రారంభించి 12 రాశులు పూర్తి చేసుకొని హస్తా నక్షత్రంతో సంచారాన్ని ముగిస్తున్నాడు. ఇటువంటి గోచార గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతోంది అనే విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. చక్కగా అన్నీ విని ఆ పరిహారాలను చక్కగా పాటించండి అందరూ కూడా. కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాల వాళ్ళు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాల వాళ్ళకు చెందిన వాళ్ళు కర్కాటక రాశి అవుతుంది. రాశ్యాధిపతి చంద్రుడు. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెల గోచారం గమనిస్తే కనుక సప్తమంలో రవి బుధ సంచారం, మాస ప్రారంభంలోనే బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. దశమంలో గురు సంచారం వల్ల కెరీర్లో చాలా మటుకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మటుకు ఈగోస్ ప్రాబ్లం తలెత్తే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు అహంకారంగా ప్రదర్శించకుండా వినయంగా ఉంటే కనుక చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. ఈ నెలలో గ్రహస్థితి చాలా వరకు కర్కాటక రాశి వారికి సామాన్య ఫలితాలనే ఇస్తుందని చెప్పవచ్చు. మాస ప్రారంభం కనుక గమనిస్తే కనుక స్నేహితులకి, బంధువర్గం యొక్క సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయని చెప్పవచ్చు. దీనివలన మీకు కొన్ని పనులు నెరవేరుతాయి. ఈ మాసంలో ఆర్థిక విషయాల్లో గమనిస్తే కనుక కొంచెం హెచ్చుతగ్గులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ విషయాలు అనుకూలంగానే ఉంటుంది. ఫిబ్రవరి 15వ తారీఖు తర్వాత ఆకస్మిక విషయాలు కుటుంబంలో చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఏదైనా నిర్ణయాలు చేసేటప్పుడు ఎవరి సలహానైనా సరే గుడ్డిగా నమ్మకుండా చక్కగా ఆలోచించి విచక్షణతో వ్యవహరించి నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే సరిగ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోతే ఒక్కొక్కసారి మీకు నష్టాలు వాటిల్లే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే పెద్ద పెద్ద పెట్టుబడులు, ఎక్కువ మొత్తాల్లో ఏమైనా పెట్టుబడులు పెడతారు, స్థిరాస్తులు కొనుగోలు కానీ, ఏ విషయంలో అయినా సరే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇలాంటప్పుడు కూడా కొంతకాలం ఈ పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది. ఇక విద్యార్థులను చూస్తే కనుక విద్యార్థులకి మటుకు వాతావరణం చదువుపై శ్రద్ధ పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి శ్రద్ధ పెడితే కనుక మంచి విద్యా అవకాశాలు లభిస్తాయి. కోర్టు కేసులకు సంబంధించిన విషయాలు ఈ మాసంలో చాలా మటుకు అనుకూలత పెరుగుతాయని చెప్పవచ్చు. అంటే చాలా కాలంగా మీకు ఏమైనా సమస్యల పరిష్కారం కాకుండా కోర్టు విషయాలు, అనుకూలమైన విషయాలు జరగకుండా వాయిదాలు పడుతుంటే ఈ మాసంలో వాటికి సంబంధించిన విషయాల్లో మీకు సానుకూలమైన ఫలితాలు ఉండడానికి చాలా అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది. ఈ మాసంలో మీకు కొంచెం బరువు బాధ్యతలు, ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండటం వలన చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. అష్టమంలో శని ప్రభావం వలన ఒక్కొక్కసారి కొంచెం దీర్ఘకాలంగా కూడా అవి ఇబ్బంది పెట్టే పనులు కూడా ఉన్నాయి.
కాబట్టి వీలైనంత వరకు ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. శారీరక వ్యాయామానికి కొంచెం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఉద్యోగస్తులకి చూస్తే కనుక కార్యాలయాల్లో అనవసరమైన చికాకులు, అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొంచెం ఈ చిన్న చిన్న అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటాం. వీలైనంత వరకు ప్లాన్తో మీ పని మీరు చేసుకోవడం వల్ల చాలా మటుకు మన సమస్యలు తగ్గించగలుగుతాము. ప్రేమ వ్యవహారం మటుకు చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా మీకు ఏంటంటే ఈ కాలం అంతా ఎలా ఉంటుందంటే అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం, అనవసర విషయాల మీద ధ్యాస పెట్టడం, దీనివల్ల సమయం అంతా వృధా అవుతుందన్నమాట. కాబట్టి అలాంటివి మనం అవాయిడ్ చేయాలి. అనుకున్న సమయానికి ధనం చేతికి రాకపోవటం వలన ఒక్కొక్కసారి రుణాలు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఫైనాన్షియల్గా కూడా మీరు ఈ నెల మొదటి నుంచి కూడా సరైన ప్లాన్ చేసుకుంటే కనుక చాలా మటుకు ఆర్థిక సవాళ్ళను మనం ఎదుర్కోగలుగుతారు. అలాగే అష్టమంలో శని రవి గ్రహ సంచారం సెకండ్ 3-4 వారాల్లో, దీనివల్ల దీర్ఘకాలిక సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మొత్తం మీద చూస్తే కర్కాటక రాశి వారికి ఈ మాసం అంతా కూడా గ్రహాలు మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయని చెప్పవచ్చు. ప్రతికూలతలు తొలగి గ్రహానుకూలు పెరగడానికి ప్రతిరోజు కూడా మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, అలాగే సూర్యారాధన చేయటం వలన చాలా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. చాలా మటుకు మంచిగా అవుతుంది. అలాగే గోధుమల్ని దానం చేయండి. రథసప్తమి రోజు చక్కగా సూర్యునికి పాయసం నివేదించడం వల్ల కూడా చాలా మటుకు ప్రతికూలత తగ్గి ఆరోగ్య విషయంలో కానీ అన్ని విషయాలు కూడా ధన విషయంలో కానీ మంచి ఫలితాలు కలగడానికి ఎటువంటి సందేహం లేదు. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.